శైలు కేశవ పెళ్లి జరిపించి తాయారికి ఊహించని షాక్ ఇచ్చిన మహా. మరి కేశవ్ అంటేని ఇష్టం లేని శైలు తల్లి తండ్రిని మహా ఎలా ఒప్పించగలుగుతుంది? తాయారికి ఏం షాక్ ఇవ్వబోతుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. తాయారైతే మహా దగ్గరికి వచ్చి, నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టానని ఇంటి మహాలక్ష్మి అని పూజిస్తున్నావు, కానీ ఈ ఇంటికి కోడలుగా నువ్వు తప్ప ఇంకెవ్వరూ అడుగు పెట్టరు, ఇక ఇంటికి మళ్ళీ ఆడదిక్కి వచ్చే ప్రసక్తే లేదు అంటూ ఇక తాయారైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా మహా అయితే అప్పుడే వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇంటి కోడలుగా నేనెలా అడుగు పెట్టానో త్వరలోనే కేశవకి అలాగే పెద్దికి కూడా పెళ్లి జరిగేలా చేస్తాను, ఈ కుటుంబం బృందావనంలా మారేలా చేస్తాను, ఈ ఇంట్లో నాతో సహా నలుగురు కోడళ్ళు తిరిగేలా చేస్తాను, గుర్తుపెట్టుకోండి అంటూ మహా అయితే ఇక తాయారికి వార్నింగ్ అయితే ఇస్తుంది. అది చూద్దాము అంటూ ఇక తాయారైతే కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో ఇక శైలు ఇంట్లో తన ప్రేమ విషయాన్నైతే తన తల్లి తండ్రి అయితే తెలుసుకుంటారు. నువ్వు చదువుకుని పెద్ద కలెక్టర్ అవుతావు, నీకు గొప్ప సంబంధం తీసుకువచ్చి చెయ్యాలని మేమనుకుంటే ఆ మెకానిక్ కేశవని ప్రేమిస్తావా? నిన్ను ఇలా వదిలితే లాభం లేదు, ఇక నువ్వు చదువుకున్నదే చాలు, నువ్వే ఉద్యోగాలు వెలగపెట్టవలసిన అవసరం లేదు, నీకు వెంటనే పెళ్లి చేసేస్తాము అంటూ ఇక శైలు తల్లి అయితే కోపంగా అరుస్తుంది. ఇప్పటి వరకు మీ కూతుర్ని నెత్తిన పెట్టుకున్నది చాలు, వెంటనే సంబంధం చూడండి అంటూ ఇక కోపంగానేసరికి ఇక శైలు తండ్రి కూడా శైలుకి సంబంధం అయితే చూస్తాడు. రేపే పెళ్లి చెప్పులో వాళ్ళు వస్తున్నారు అంటూ శైలు తల్లి అయితే కోపంగా చెప్తుంది. అప్పుడే ఇక ఈ విషయాన్ని వెంటనే కేశవకైతే ఫోన్ చేసి శైలు అయితే చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అవునా, నీకు సంబంధం చూసారా? ఇప్పుడు నేను వచ్చి అక్కడ గొడవ చేస్తే సంస్కారం అనిపించుకోదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు కేశవ్ అయితే. ఇంతలో ఈ మాటలు విన్న మహా అయితే ఇప్పుడు గనుక తన తల్లి తండ్రితో మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, నువ్వు బాధపడకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిగేలా చేస్తాను, వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అంటూ మహా అయితే కేశవకి మాటిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అండగా నిలబడుతున్నారు, నేను శైలుని ఇష్టపడ్డాను, శైలు కూడా నన్ను ఇష్టపడింది, మేము ఒకరికొకరు లేకుండా బ్రతకలేనంతగా ప్రేమించుకున్నాము అంటూ కేశవ్ అయితే చెప్పంగానే అదంతా నేను చూసుకుంటాను అంటూ ఇక మహా అయితే శైలు ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు ఇక మహాని చూసి ఎవరమ్మా నువ్వు అంటూ శైలు తల్లి తండ్రి ఇద్దరు కూడా అడుగుతారు. నేను కేశవ తరపున వచ్చాను, మీ అమ్మాయి మా కేశవ ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఇద్దరూ ఈడు జోడు బాగుంటారు అంటూ అనగానే ఏంటి ఆ మెకానిక్ కేశవ్ గాడా? వాడికిచ్చే ప్రసక్తే లేదు, వాడి కుటుంబం గురించి తెలుసు, ఆ కేశవ్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని కూడా తెలుసు, ఎవరో అమ్మాయి విషయంలో ఆ కుటుంబం నలుగురు కూడా తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఆ రోజు నా కల్లారా నేను చూశాను అంటూ శైలు తండ్రి అయితే చెప్తూ ఉంటాడు. చూడండి, చూసింది ప్రతిదీ నిజమని నమ్మేస్తే ఎలాగా? ఆ కుటుంబం గురించి మీకేం తెలుసు? నేను ఆ కుటుంబం నుంచే వస్తున్నాను, నేను ఆ ఇంటిలో కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయిని, ఆ కుటుంబం గురించి తెలుసు కాబట్టే మీ అమ్మాయిని మా కేశవకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ప్రతి తల్లి తండ్రి తన కూతురు జీవితం బాగుండాలని, తనకి కాబోయే భర్త తనని ప్రేమగా చూసుకోవాలని, వాళ్ళకు ఒక హోదా ఉండాలని కోరుకుంటారు. కానీ మీరు అంటున్నారే నా కూతుర్ని మంచి కుటుంబానికి, డబ్బున్న కుటుంబానికి ఇస్తాను అని. మంచి కుటుంబానికి ఇవ్వండి, పర్వాలేదు, కానీ అందులో డబ్బు మాత్రం చూసుకోకండి, ఎందుకంటే డబ్బున్న ప్రతి కుటుంబంలో సంతోషం ఉంటుందని నేను చెప్పను, అలాగే పేదింటి కుటుంబంలో కూడా సంతోషం ఉంటుందని చెప్పను. కేవలం అమ్మాయినిచ్చినప్పుడు మంచి కుటుంబమా కాదని చూసుకోవాలి. ఆ ఇంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. కేశవ్కి అన్నీ తెలుసు, ఒక ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఎంత ప్రేమగా చూసుకోవాలో అన్నీ కూడా ఆ కుటుంబానికి తెలుసు. దయచేసి నేను చెప్పేది వినండి,
శైలుని నా చెల్లెలు అనుకుని మీకు చెప్తున్నాను. మీరు ఒక ఆడపిల్లనిచ్చేటప్పుడు ఆ ఇంట్లో హోదా, డబ్బు ఇవేవీ చూడకూడదు. ఆడపిల్ల ఇంట్లో సంతోషంగా ఉంటుందా, ఆ ఇంట్లో మన పిల్లకి విలువనిస్తారా, ప్రేమగా చూస్తారా, ఇవి మాత్రం ఆలోచించాలి. కాబోయే భర్త మంచివాడా చెడ్డవాడా ఇవి మాత్రమే చూసుకోవాలి. డబ్బు ఈరోజుంటే రేపు పోవచ్చు, ఈరోజు లేకపోయినా రేపు సంపాదించుకోవచ్చు. కానీ మీ అమ్మాయిని మంచివాడికి ఇవ్వకపోతే తన జీవితాన్ని నాశనం చేశామని మీరు మాత్రం జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఆ తప్పుకి మీరు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అంటూ మహా అయితే ఇక వాళ్ళతో మాట్లాడి ఇక కేశవ కుటుంబం గురించి అంతా అర్థమయ్యేలా చేస్తుంది. సరేనమ్మా, ఒక ఆడపిల్లగా నువ్వు వచ్చి ఇంతగా చెప్పిన తర్వాత మేమెందుకు కాదంటాము, మేము కూడా ఒప్పుకుంటాము అంటూ ఇక పెళ్ళికైతే ఒప్పుకుంటారు శైలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా. అప్పుడే మహా అయితే ఈ విషయాన్ని అందరితో చెప్పడంతో చక్రి, కేశవ, మాధవ అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. నారాయణ కూడా ఎంతగానో ఆనందపడుతూ నా ఇంటికి ఇంకొక అమ్మ వస్తుంది, ఇక నా కుటుంబం బృందావనమైనట్టే అంటూ నారాయణ కూడా ఆనందపడతాడు. ఇక ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టడంతో శైలు అలాగే కేశవకి పెళ్ళైతే జరుగుతుంది. అప్పుడు ఇక తాయారినైతే పిలిచి ఈ ఇంటికి నువ్వు తప్ప ఇక ఏ ఆడపిల్ల అడుగే పెట్టదన్నారు. అదిగో సంతోషంగా ఇంటికి రెండో కోడలు కూడా అడుగుపెట్టింది. ఇప్పుడేమంటారు, ఈ కుటుంబం బృందావనమేనా? ఈ ఇంట్లో ఆడపిల్లే అడుగు పెట్టదు, ఈ కుటుంబానికి కోడలే దిక్కు లేదు అంటూ హేళన చేస్తూ మీ కూతురికి బలవంతంగా వేరే పెళ్లి చేశారే. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎలాగుందో ఒక్కసారి కనుక్కోండి. ఈ ఇంట్లో అడుగుపెట్టిన కోడళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అది చూడండి. ఇంకెప్పుడు నా కుటుంబం జోలికి వచ్చినా, నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మహా అయితే తాయారికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. శైలు కేశవ పెళ్లి విషయంలో మహా చేసింది మీకు నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి.